ఎస్ఎల్బీసీ టన్నెల్ చుట్టూ పొలిటికల్ హీట్ రాజుకుంటోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ పరిశీలనకు బీఆర్ఎస్ నేతలు వెళ్లగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టన్నెల్ దగ్గర ధర్నా చేసిన గులాబీ నేతలు అక్కడి నుంచి జేపీ గెస్ట్ హౌస్ కు వెళ్లారు. గెస్ట్ హౌస్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని గేటు దగ్గరే పోలీసులు నిలిపివేశారు. గెస్ట్ హౌస్ లోని మంత్రి ఉత్తమ్ బయటకు రావాలంటూ నినాదాలు చేపట్టారు. ఈ క్రమంలో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటు టన్నెల్ రెస్క్యూలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీష్ రావు ఆరోపించారు. 6 రోజులైనా తట్టెడు మట్టి బయటకు తీసుకురాలేకపోయారంటూ మండిపడ్డారు. హరీష్ రావు కామెంట్స్ కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ప్రమాదాలను ప్రస్తావించారు. మాట్లాడతాడు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల టనల్ కూలిందట. సిగ్గుండాలే మాట్లాడడానికి. ఏం మాట్లాడుతున్నాడు? గత ప్రభుత్వానికి ఇప్పటికి ఏం సంబంధం? మీరు పని ప్రారంభించేటప్పుడు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మీకు ముందుకు పోవడానికి అనుమతి ఇచ్చిందా? ఇస్తే రిపోర్ట్ బయట పెట్టండి. లేదు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ వాళ్ళని పిలిచి మీరు వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని ఇక్కడ ఒక వ్యాలీ ఉంది, ముందుకు పోవచ్చా, పోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోవాలో పర్మిషన్ అడగాలి. అడిగారా? ఉంటే రిపోర్ట్ బయట పెట్టండి. ఆదరబాదరగా ఆగమాగం చేసి ఇలా ప్రాణాలు బలిగొన్నారు. ప్రాజెక్టు కుప్పగూలిపోయే పరిస్థితి తెచ్చినారు. అబద్ధపు మాటలు, ఒక గోబెల్స్ ప్రచారం, వీళ్ళ పేర్లు తీసుకొని జోసెఫ్ గోబెల్స్ అని పెట్టుకుంటే బాగుంటుంది. టీఆర్ఎస్ సిగ్గుండాలి హరీష్ రావు మాట్లాడడానికి. ఆయన ఇరిగేషన్ మంత్రి అయినా నా మామైనా ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏ ప్రతిపక్ష నాయకుడికి ఇంక్లూడింగ్ లీడర్ ఆపోజిషన్ కి చూడ్డానికి కూడా అనుమతి ఇవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే అక్కడ లోకల్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకి ఆడ చూడ్డానికి కూడా అనుమతి ఇవ్వలే. లీడర్ ఆపోజిషన్ బట్టి విక్రమార్కకి అడిగి పోనివ్వలే. మేము ప్రాజెక్టు చూడనిచ్చినాం, మేము పారదర్శకంగా అన్ని పనులు చేస్తున్నాం. మరి వాళ్ళేమో వాళ్ళ హయాంలో 1.81 lakh crores ఖర్చు పెట్టి 1.81 lakh crores ఖర్చు పెట్టి నామమాత్రం ఆయకట్టు వచ్చింది. వాళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టులు నీళ్ల కోసం కాదు, జేబులు నింపు కోసం చేసిండ్రు. ఈరోజు డ్రామాలు చేస్తున్నారు. 1,00,000 కోట్లతో కాళేశ్వరం కడితే కూలిపోయింది. 27,000 కోట్లతో పాలమూరు రంగారెడ్డి కడితే 1 ఎకరం ఆయకట్టు ఇవ్వలేదు. 8,000 కోట్లతో సీతారాం సాగర్ ప్రాజెక్ట్ కడితే 1 ఎకరం ఆయకట్టు ఇవ్వలేదు. గతంలోనే దేవాదేవిలో పూర్తి చేయలేదు, ఎస్ఎల్బీసీ పూర్తి చేయలేదు, ప్రాణాయిత చేవల్లో వదిలేసిండ్రు. పూర్తిగా ఇరిగేషన్ శాఖని, ఇరిగేషన్ ప్రాజెక్ట్ని సర్వనాశనం చేసిన ఘనత కేసీఆర్ నాయకులు, మరి కేసీఆర్, హరీష్ రావు, ఆ ఇరిగేషన్ మంత్రులు, మరి వాళ్ళ ఘనకార్యం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఎస్ఎల్బీసీ టన్నెల్ను బీఆర్ఎస్ శ్రేణులు సందర్శించారు. అయితే బీఆర్ఎస్ శ్రేణుల సందర్శన నేపథ్యంలో కొంత రాజకీయంగా వేడి వాతావరణం చోటు చేసుకుంది. అక్కడ తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాఘవేంద్ర సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, బలరాం, ఏదైతే దోమల్పేట ఎస్ఎల్బీసీ ఘటనలోనూ ఈరోజు కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని కూడా చెప్పొచ్చు. విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ ఈరోజు ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నది. ఉదయం నుంచి కూడా హైటెన్షన్ వాతావరణం నెలకొన్నదని కూడా చెప్పవచ్చు. ఏదైతే దోమల్పేట ఏదైతే ఎస్ఎల్బీసీ సొరంగం సమీపంలోకి ఈరోజు బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా రావడంతోనూ ఇక్కడే ఉన్నటువంటి మంత్రిని కలిసేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. అదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడం జరిగింది. తర్వాత విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ ఒకరిపై ఒకరు కూడా ఆరోపణలు చేసుకోవడం జరిగింది. మొదటగా ఏదైతే ఎస్ఎల్బీసీ ఏదైతే సొరంగం సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్ చూసినట్లయితే ఈరోజు కొంత వేగవంతంగా అయింది. అక్కడ ఉన్నటువంటి మట్టిని కానీ నీటిని కానీ తొలగించడంతో పాటు రెస్క్యూ టీంలు కొంత ముందుకు వెళ్లడం జరిగింది. 0 పాయింట్ దగ్గర కూడా వెళ్లడం జరిగింది. ఇదే క్రమంలో అక్కడ వేగవంతంగా చర్యలు చేస్తున్నటువంటి క్రమంలోనూ ఏదైతే అక్కడ జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ పరిశీలించడానికి, ఆ ప్రాజెక్టును పరిశీలించడానికి బీఆర్ఎస్ నేతలంతా కూడా రావడం జరిగింది. వాళ్ళని పూర్తి స్థాయిలో అందరినీ అనుమతించము, కొంతమందిని మాత్రమే అక్కడికి వెళ్లడానికి అనుమతిస్తామని చెప్పేసి పోలీసులు తేల్చి చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నటువంటి సమయంలో అందరూ వెళ్లడం వల్ల అడ్డంకులు సృష్టిస్తారు. అదేవిధంగా అక్కడ సమయం వృధా అవుతుంది, ఆపరేషన్కి అడ్డంకులు వస్తాయని చెప్పేసి పోలీసులు ముందుగానే ఇక్కడ వారిని అనుమతించకుండా కేవలం హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు, 2-3 మాజీ ఎమ్మెల్యేలను మాత్రమే అనుమతించడం జరిగింది. వాళ్ళు అక్కడ పూర్తి స్థాయిలో పరిశీలించి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే 8 మంది చిక్కుకున్నటువంటి వారిని కాపాడటంలోనూ పూర్తి స్థాయిలోనూ విఫలమైందని చెప్పేసి
మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించడం జరిగింది. అదేవిధంగా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులు చేపట్టేటటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోలేదని చెప్పేసి కూడా విమర్శలు చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గతంలోనే ఈ ప్రాజెక్టును చేపట్టేటువంటి క్రమంలోనే పూర్తి స్థాయిలో సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా వాటిని లెక్క చేయకుండా మరోసారి ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి హరీష్ రావు పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని తప్పుపడుతూ మాట్లాడడం జరిగింది. అనంతరము హరీష్ రావు ఇక్కడే ఏదైతే జేపీ కన్స్ట్రక్షన్స్ కు సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ లోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడే ఉండి అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినటువంటి క్రమంలోనూ మాజీ మంత్రి హరీష్ రావు ఖచ్చితంగా మేము మంత్రిని అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులను కలుస్తామంటే లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేయగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో అడ్డుకొని వారిని వెనుదిరిగి పంపడం ఈ విధంగా చేయడం జరిగింది. అనంతరము మంత్రి ఏదైతే హరీష్ రావు వ్యాఖ్యలకు స్పందిస్తూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలోనూ పూర్తి స్థాయిలోనూ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కానీ అదేవిధంగా ఇక్కడ ఏదైతే శ్రీశైలం మెడవకాల గట్టుకు సంబంధించినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో విద్యుత్ ఘటనలో జరిగినటువంటి సమయంలోనూ దాదాపు 9 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి క్రమంలో కూడా మమ్మల్ని లోపలికి అనుమతించలేదు చూడడానికి అని చెప్పేసి ఆరోపించడం జరిగింది. అదేవిధంగా పలు సందర్భాల్లో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ నేను హెలికాప్టర్లో తిరుగుతున్నాను అని అంటూ ఆరోపణలు చేస్తున్నారు. నేను మొదటగా పైలట్ని, నాకు అలాంటి మోజు లేదు. ఖచ్చితంగా ఎమర్జెన్సీ టైంలో మాత్రమే మేము హెలికాప్టర్ను వాడి ఇక్కడ ఉన్నటువంటి అధికారులను అప్రమత్తం చేసి వేగవంతంగా చర్యలు చేపట్టడానికి మాత్రమే నేను హెలికాప్టర్లోనే తిరుగుతున్నానే తప్ప హెలికాప్టర్లో తిరగాలన్నటువంటి మోజు నాకు లేదంటూ కూడా విమర్శలు చేయడం కూడా చూసాం మనం. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.